ఒక ప్రత్యేకమైన వ్యక్తిని గురించి మనం వినటానికి సిద్ధపడదాం. దినవృత్తాంతముల 2వ గ్రంథము, బైబిల్ గ్రంథాన్ని మీరు తెరిచి మీ ముందు ఉంచుకోండి. దినవృత్తాంతముల 2వ గ్రంథము 22వ అధ్యాయము. దినవృత్తాంతముల 2వ గ్రంథం 22వ అధ్యాయము ఆఖరి వచనాన్ని చదువుతూ ఉన్నా. దయచేసి మీ బైబిల్ గ్రంథాన్ని తెరిచి మీ ముందు ఉంచుకోండి. దినవృత్తాంతముల 2వ గ్రంథము 22వ అధ్యాయం ఆఖరి వచనాన్ని చదువుతూ ఉన్నాను. దయచేసి శ్రద్ధగా ఆలకిద్దాం. 6 సంవత్సరములు అతడు వారితో కూడా దేవుని మందిరములు దాచబడి ఉండెను. ఆ కాలమున అతల్య దేశమును పాలించెను. చదవబడిన లేఖన భాగములో అతడు అన్న మాటను మనం చూస్తాం. ఎవరు అతడు అంటే 24వ అధ్యాయం యోవాషు అనే మాటలు లేఖనం మనకు పరిచయం చేసింది. అక్కడే మనం చూస్తాం. ఎక్కడ అంటే పై వచనాల్లో కింద మనం అతన్ని చూస్తూ ఉన్నాం. 11వ వచనం, అయితే రాజునకు కుమార్తె అయిన యెహోషాబాతు అహజ్య కుమారుడైన యోవాషును అతులైన రాజకుమారుల నుండి దొంగలించి అన్న మాటలు మనం చూస్తాం. బైబిల్ చరిత్రలో ఇశ్రాయేలు దేశాన్ని 2 భాగాలుగా చేస్తే సౌలు, దావీదు, సొలొమోను వారు ముగ్గురు కూడా 40 సంవత్సరాలు పరిపాలించారు. వారి తర్వాత ఇశ్రాయేలు రాజ్యం 2గా చీలిక కావటానికి సొలొమోను యొక్క కొన్ని పనులే కారణం అని చెప్పొచ్చు. 20 సంవత్సరాలు గొప్ప తన రాజనగరాన్ని కట్టుకొని 7 సంవత్సరాలు దేవాలయాన్ని కట్టాడు. చాలా గొప్పగా గంభీరంగా ఏంటంటే అప్పుడే బాగుంది. చాలా గొప్పగా దేవుని రాజ్యాన్ని, దేవుని మందిరాన్ని, అలాగే తన నగరాన్ని కట్టుకొని కాస్త ప్రజల మధ్య డబ్బు లేకపోవడం వల్ల పన్నులు పెంచాడు. పన్నులు పెంచి విపరీతంగా పన్నుల భారాన్ని పెంచడం వల్ల ప్రజలు వచ్చి అడిగారు. వారి సొలొమోను తర్వాత సొలొమోను కుమారుడు రాజు అయితే వారి దగ్గరకు వచ్చాయా, పన్నులు ఎక్కువగా ఉన్నాయి, కొంచెం ప్రజలకు ఏదైనా ఊరట కలిగించేటట్లుగా పన్నుల భారాన్ని తగ్గించండి అంటే సొలొమోను కుమారుడు ఆ కార్యక్రమాన్ని చేయలేదు. ఫలితంగా రాజ్యము 2 భాగాలు అయిపోయింది. ఉత్తర దేశము, దక్షిణ దేశము అని ఇశ్రాయేలీల చరిత్రను 2 భాగాలుగా మనం చూస్తాం. దక్షిణ భాగంలో దక్షిణ రాజ్యము, ఈ రాజ్యములో యూదా మిగిలిన గోత్రాలు కనిపిస్తాయి. ఉత్తర భాగంలో 9.5 గోత్రాలు, దక్షిణ రాజ్యంలో 2.5 గోత్రాలు, ఇలాగా కలిసిపోయిన సందర్భాన్ని మనం చూస్తాం. ఈ ఉత్తర దక్షిణ రాజ్యాలలో ఇంచుమించు 20 మంది రాజులు పరిపాలిస్తే ఉత్తర రాజ్యాన్ని ఇశ్రాయేలు రాజ్యంగాను, దక్షిణ రాజ్యాన్ని యూదా రాజ్యంగాను ప్రకటించారు. ఇలా ప్రకటించిన తర్వాత దక్షిణ రాజ్యంలో అంటే దావీదు కుటుంబ వారసత్వం ఇక్కడ కనిపిస్తూ ఉంది. దావీదు అలాగే దావీదు కుమారులు వారి పరంపర దక్షిణ రాజ్యంలో కనిపిస్తూ ఉంటే, దావీదు సంతానంలో నుండి, దావీదు కుమారుల్లో నుండి వచ్చిన ఒక వ్యక్తి యోవాషును మనం చూస్తాం. దేవుని ప్రణాళిక, దేవుని ఆలోచన ఏమిటి అంటే ఇశ్రాయేలీల్లో అప్పటికి వినండి, ఆ కాలానికి ఇశ్రాయేలీల్లో దావీదు సింహాసనంపై ఒక పురుషుడే పాలించాలి, ఒక పురుషుడే రాజు అవ్వాలి. అది దేవుని ఆలోచన, అది దేవుని ప్రణాళిక. కానీ ఒక లేడీ ఎంటర్ అయ్యింది. ఎక్కడ? రాజ్యంలోనికి ప్రవేశించింది. తను భర్తను చేసుకుంటే ఆ భర్త ద్వారా, భర్తని మన భాషలో చెప్పాలంటే రబ్బర్ స్టాంపుగా పెట్టి ఆమె చక్రం తిప్పేదనమాట. కొందరు ఉంటారు, స్త్రీలు చాలా నాణ్యమైన వ్యక్తులుగా ఉంటారు, మంచి తెలివితేటలు ఉంటాయి, మంచి ఆలోచనలు ఉంటాయి. వారందరూ నేను అభినందిస్తూ ఉన్నా. అమ్మ, మీ తెలివితేటలు, మీ జ్ఞానం అమోఘం, అది కుటుంబానికి వాడుకోవడం శ్రేష్టమైన ఆలోచనే. కానీ కొన్ని సందర్భాలలో భర్తను కించపరిచేటట్లుగా మాత్రం వాడొద్దు. నిన్ను బట్టి నీ భర్త అవమానం పొందేటట్లుగా చేయొద్దు. నిన్ను బట్టి నీ భర్తకు సమాజంలో విలువ లేకుండా చేయొద్దు. దయచేసి ఈ మాటలు గమనించగలరని నేను అంటూ ఉన్నా. నీ భర్త నీ కర్త, ఆయన మాత్రమే నీ సర్వస్వం. నీ జీవిత సామ్రాజ్యానికి ఆయనే చక్రవర్తి. నీ జీవితంలో ప్రప్రథమంగా కనిపించాల్సిన వ్యక్తి, వినిపించాల్సిన వ్యక్తి నీ భర్త. అతనికి లోబడి ఉండమని వాక్యం చెప్పింది. నీ సొంత భర్తకు, సొంత పురుషులకు అంటే పరాయి పురుషులకు లోబడగలుగుతావేమో, సొంత పురుషులకు లోబడి ఉండాలి అని వాక్యం సెలవిచ్చింది. సో అతల్య దేశాన్ని పరిపాలిస్తూ ఉంది. పోనీ ఆ అతల్య ఏదైనా మంచి వ్యక్తి అంటే అక్కడేం కనిపించదు. ఆమె చాలా భయంకరమైన క్రూరత్వం కలిగిన వ్యక్తి.
తన కుమారునికి ఒక మాట చెప్పింది. ఏం చెప్పిందో తెలుసా? దినవృత్తాంతం 2వ గ్రంథం 22వ అధ్యాయం. దినవృత్తాంతంలో 2వ గ్రంథం 22వ అధ్యాయము 3వ వచనంలో ఈ మాట మనం చూస్తాం. దినవృత్తాంతంలో 2వ గ్రంథం 22వ అధ్యాయం 3వ వచనంలో ఈ మాటలు మనం చూస్తాం. దుర్మార్గంగా ప్రవర్తించుటకు అతని తల్లి అతనికి నేర్పుచూ వచ్చాను కనుక అతడు ఆహాబు సంతతి వారి మార్గంలో నిందు నడిచెను అన్న మాటలో మనం చూస్తాం. ఎవరండి ఆ తల్లి చెప్పిన మాటలు ఏంటంటే తెలుసా? తన కుమారునికి, నాయనా, ప్రజలను నమ్మకంగా పాలించు, ప్రజలు మన్నన పొందితే నీ రాజ్యం చాలా ఎక్కువ కాలం బ్రతుకుతుంది. ప్రజలు నీ చుట్టూ ఉంటే, ప్రజల చుట్టూ నీవు ఉంటే ఒక భద్రత నీకు ఉంటుంది. ఈ మాటలు చెప్పాలి. కానీ దుర్మార్గంగా ప్రవర్తించు, ప్రజల పట్ల కనికరం లేకుండా జీవించు, ఎవరైనా అడ్డొస్తే మరో మాటలో చెప్పాలంటే లేపేయి. ఇదే దుర్మార్గంగా పరిపాలించే పాలన. లేఖనం సెలవిచ్చిన మాట ఏమిటంటే, లేఖనము ఈ మాట మనకు చూపిస్తూ ఉంది. సామెతల గ్రంథం 28వ అధ్యాయంలో ఒక మాట సొలొమోను గారు ఈ రకంగా తెలియచేస్తారు. ఏమంటాడో ఆయన మాటల్లో మనం వినటానికి సిద్ధపడదాం. సామెతల గ్రంథం 28వ అధ్యాయం, సామెతల గ్రంథం 28వ అధ్యాయము 2వ వచనములో ఈ మాటలు మనము చూస్తూ ఉన్నాం. నీతిమంతులు ప్రబలినప్పుడు ప్రజలు సంతోషింతురు, దుష్టులు ఏలినప్పుడు ప్రజలు నిట్టూర్పు విడుస్తారు అన్నాడు. ఇక రాయబడిన మాట ఏమిటంటే, దుష్టులు ఏలినప్పుడు ప్రజలు నిట్టూర్పు విడుస్తారు అన్న మాటను మనం చూస్తాం. దుష్టులు ఏలినప్పుడు ప్రజలు నిట్టూర్పు విడుస్తారు. తర్వాత 28వ అధ్యాయము 28వ వచనంలో 28లో ఇందాక 29:2 చదివాను, ఇందాక 29:2 చదివాను. ఇప్పుడు 28వ అధ్యాయము 28వ వచనం చూద్దాం. దుష్టులు గొప్పవారగినప్పుడు జనులు దాగుకొందురు అన్నాడు. ఎవరు దాక్కుంటారట? దుష్టులు గొప్పవారగినప్పుడు అంటే పాలకులే దుష్టులైతే, నాయకులే దుష్టులైతే ప్రజలు ఏం చేస్తారు? దాక్కుంటారు. ఎవరి మీద ఎవరు పడతారో తెలియదు. ఏ టైంలో ఏ నాయకుని మైండ్ ఎలా ఉంటుందో తెలియదు. ఇది సమాజంలో మనం చూస్తున్న దృశ్యం. ఒక తల్లి చెప్పిన మాట ఏమిటంటే, దుర్మార్గంగా ప్రవర్తించు. ఎలా ప్రవర్తించాలంటే దుర్మార్గంగా ప్రవర్తించు. ఒక తల్లి చెప్పగలిగిన మాటలేనా ఇవి? ఒక తల్లి బోధించగలిగిన బోధన ఇది. ఆలోచించండి. ప్రే తల్లి, ప్రే చెల్లి, నీ పిల్లలకి నీవు ఏం బోధిస్తావో నాకు తెలియదు, కానీ ఆ తల్లి లాంటి మాటలు మాత్రం చెప్పొద్దు అని నేను మనం చేస్తూ ఉన్నా. బైబిల్ గ్రంథంలో ఇంకో తల్లి మనకు కనిపిస్తూ ఉంది. తాను చేసిన పాపానికి అడ్డుగా వచ్చిందా, తాను చేసిన పాపానికి అడ్డుగా ఉన్నాడు అని బైబిల్లో ఒక వ్యక్తిని మనం చూస్తాం. మత్తయి సువార్త 14వ అధ్యాయం, మత్తయి సువార్త 14వ అధ్యాయం ఒకసారి తీసి మేము ముందుంచుకోండి. మత్తయి సువార్త 14వ అధ్యాయము 1 నుండి దాదాపుగా 12 వచనాల వరకు మనం చదివితే ఒక స్టోరీ సంఘటన మనకు కనిపిస్తుంది. సింపుల్ ఎలా చెబుతా. బాప్తిస్మిచ్చు యోహాను హేరోదు తన సహోదరుని భార్యను ఉంచుకున్నాడు. తన సహోదరుని భార్యను ఉంచుకున్నందుకు బాప్తిస్మిచ్చు యోహాను ఇలా చెప్పాడు, నీవు నీ సహోదరుడైన ఫిలిప్పు భార్యను ఉంచుకోవడం న్యాయం కాదు, మంచిది కాదని నేరుగా గద్దించాడు. ఏమిటండి? ఒక ప్రవక్త హేరోదు కుటుంబంలో ఉన్న వ్యక్తులను నేరుగా గద్దించాడు. అతడు భయపడ్డాడు. కానీ ఈమె టెండర్ పెట్టింది, నన్ను బహిరంగంగా అవమానపరిచాడు అనుకున్నదేమో. కానీ ఒక రోజున హేరోదు జన్మదినం వచ్చింది, అంటే పుట్టినరోజు వచ్చిన తర్వాత తన కుమార్తెకు మంచి నాట్యం నేర్పించి ఆ అంగరంగ వైభవంగా జరుగుతున్న ఆ జన్మదిన మహోత్సవం ఉందో వేడుక రోజున ఈమె ఒక్కసారి నృత్య ప్రదర్శన చేసింది. మంచి కూచిపూడు, భరతనాట్యం సంథింగ్ ఏదో మంచి అలరించేటట్లుగా నాట్యం ఆడితే రాజుగారు అడిగారు, హేరోదు గారు, ఏం అడుగుతావు? కోరుకమ్మా, అవసరమైతే నా రాజ్యాలు కూడా సగమిస్తాను. మతి భ్రమిస్తేనే అలాంటి మాటలు వస్తాయి. అడగండి అంటే, నేను ఇంటికి వెళ్ళి మా అమ్మని అడిగొస్తాను, ఏం చెబుతుందో మా అమ్మని అడిగొస్తా, ఏం కావాలో కోరుకుంటానని. అప్పుడు ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మని అడిగింది, అమ్మ, రాజుగారు ఇలా అడిగాడు, ఏం కావాలో కోరుకో, నేను ఇస్తాను అని చెప్పగలిగితే అప్పుడు వాళ్ళ అమ్మ చెప్పిన మాట ఏంటో కింద వచనంలో మనం చూస్తాం. 8వ వచనంలో, మత్తయి సువార్త 14వ అధ్యాయం 8వ వచనంలో ఈ మాటలు మనం చూస్తాం. అప్పుడు ఆమె తల్లి చేత ప్రేరేపించబడినదై బాప్తిస్మిచ్చు యోహాను తలను ఇక్కడ పల్లెములో పెట్టి నాకు ఇవ్వమని, నాకు ఇప్పించమని అడిగాను. ఏమిటండి? ఒక నమ్మకస్తుడు, మండుచు ప్రకాశిస్తున్న దీపము యేసుక్రీస్తే నేరుగా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మిచ్చు యోహాను లాంటి వారు ఇక పుట్టలేదు అన్నాడు. ఒక మాట చెప్పాలంటే రాబోవు ఏలియా ఇతడే. ఈ మాటలు యోహానును గురించి మనకు కనిపిస్తాయి. ఎవరండి యోహాను?
మండుచూ ప్రకాశిస్తున్న దేహం. ఎవరండి యోహాను? యేసుక్రీస్తు. ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నదండి. ఎవరండి యోహాను? యేసుక్రీస్తుకు ముందు ఆగమాన దూతగా వచ్చిన వారు. ఎవరండి యోహాను? ఆలస్యంగా దేవుని చేత ప్రేరేపించబడిన వాడై పుట్టిన వ్యక్తి. ఒక భక్తిపరులైన తల్లిదండ్రులకు, నిరపరాధులైన తల్లిదండ్రులకు, నిర్దోషంగా దేవుని మార్గంలో నడిచిన తల్లిదండ్రులకు భక్తిపరుడైన యోహాను గారు పుట్టాడు. ఆ యోహాను గురించి లేఖనం సెలవించిన మాట ఏమిటంటే, అతడు మండుచూ ప్రకాశిస్తూ ఉన్నాడు. సత్యం కొరకు సాక్షిగా నిలబడిన వ్యక్తి. తల్లి చేత ప్రేరణ ఉంది. ఏమన్నాడు తెలుసా? యోహాను బాప్తిస్మిచ్చు యోహాను తల నాకు కావాలి అంటే, అంతమందిలో మాట ఇచ్చాడు కాబట్టి మాటను వెనక్కి తీసుకోవటానికి ఇష్టం లేక బంట్రతులను పంపి, అప్పటికే చెరసాలలో వేశారు యోహానును. బంట్రతులు పంపి ఒక నమ్మకమైన వ్యక్తిని, ప్రవక్తను, యేసుక్రీస్తుకు ముందుగా ఆగమాన దూతగా వచ్చిన వ్యక్తిని చంపి తల నరికి తలను పళ్ళెంలో తీసుకొచ్చి ఆమెకి కానుకగా ఇచ్చారు. ఎవరికండి? మేబీ టీనేజర్ అనుకుందాం, ఒక 25 సంవత్సరాలు అనుకుందాం, అంతలోగా అంత కూడా ఉండదు. ఒక అమ్మాయి కోరిన కోరిక ఏమిటి? తల. ఎవరిని చంపారు? తాగబోతునో తిరిగిపోతున్నా ఎవరిని చంపారు తెలుసా? చుట్టుకొని చక్కగా దేవుని కొరకు బ్రతుకుతూ, ఇదిగో యెరూషలేము ప్రాంతంలో బోధిస్తున్న గొప్ప వ్యక్తి. అవమానం జరిగిన సందర్భాన్ని అతడు సత్యం కొరకు జీవించాడు, సత్యం కొరకు సాక్షిగా బ్రతికాడు, సత్యం కొరకు హతసాక్షి అయ్యాడు. ఒక తల్లి ఎంతగా ప్రభావితం చేసిందో దీనిని బట్టి తాను చేసిన అవసరమైతే అంతు చూసి చేయగలుగుతుంది అని చెప్పడానికి ఒక ఉదాహరణ. లేఖనం సెలవిచ్చిన మాట ఏమిటంటే, జాలశ్రీ రెండంచులు కలిగిన ఖడ్గం. బైబిల్లో దేవుని వాక్యానికి రెండంచుల ఖడ్గం అని వాడబడితే, స్త్రీకి కూడా ఆ పదప్రయోగం బైబిల్ గ్రంథంలో పోల్చబడింది. అవసరమైతే భర్తతో ఉండి భర్తకు టెండర్ పెడుతుంది, భర్తతో ఉండి ఇంకో వ్యక్తిని కూడా మేనేజ్ చేస్తుంది, ఇంకో వ్యక్తి తెలియకుండా మరొక వ్యక్తిని కూడా మెయింటైన్ చేయగలదు. స్త్రీ జాడ కనిపెట్టడం కష్టము అన్నాడు. బండ మీద సర్పము జాడ, సముద్రంలో ఓడ జాడ, అంతరిక్షంలో పక్షి జాడ ఎలా కనిపెట్టలేమో, స్త్రీ జాడ కూడా కనిపెట్టలేము అని మహానుభావుడు, మేధావి, ఆ కాలానికి సరిపోయిన జ్ఞాని. కంపారిజన్లో ఎవరైనా ఉన్నారంటే యేసుక్రీస్తు మాత్రమే. అలాంటి జ్ఞాని అయిన సొలొమోను గారు చెప్పిన మాటలు సామెతల గ్రంథంలో మనకు కనిపిస్తాయి. నమ్మి మోసపోయిన వారు, నమ్మకుండా చెడిపోయిన వారు చాలామంది కనిపిస్తూ ఉన్నారు. సంసోను లాంటి బలమైన వ్యక్తిని హతమార్చడానికి ఒక స్త్రీనే ముందుకొచ్చింది. ఈ ప్రపంచంలో 2 భయంకరమైన శక్తులు కనిపిస్తాయి. ఒకటి సిరి, రెండవది స్త్రీ. ఈ 2 శక్తులు చాలా ప్రమాదకరమైనవి, ఎక్కడి దాకైనా మనిషిని తీసుకెళ్తాయి. జాగ్రత్తగా ఉండాలనే సందర్భంగా యువతరానికి, కుటుంబం కలిగిన వ్యక్తులకు నేను ప్రభువును బట్టి మనవి చేస్తూ ఉన్నా. ఒక కుటుంబం నిలబడాలన్నా, ఒక కుటుంబం పడిపోవాలన్నా కారణం అంటే, జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకును, మూఢురాలు చెప్పండి, బుద్ధివంతురాలు, జ్ఞానం కలిగిన స్త్రీ, మూఢురాలు. ఈ మాటలన్నీ కూడా స్త్రీని గురించి మనకు కనిపిస్తాయి. సోదరుడా, ఒక తల్లి చెప్పిన ఆలోచన ఏమిటంటే, అతన్ని చంపమని చెప్పండి, అతను తల తీసుకురమ్మని చెప్పండి. తల్లి చేత ప్రేరేపించబడినదై వెళ్ళి యోహాను గారిని చంపటానికి కలిసింది. ఈ విషయం యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళింది. ఈ విషయం యేసుక్రీస్తు దగ్గరికి వెళ్తే ఆయన ఒంటరిగా వెళ్ళిపోయాడు. ఏమిటి? ప్రపంచం ఇచ్చిన బిరుదు. చూడండి, సత్యము మాట్లాడామంటే, ఉన్నది ఉన్నట్లు మాట్లాడామంటే ఎవరు కూడా నమ్మరు. అబద్ధాలు చెప్పేవాడిని, మోసం చేసేవాళ్ళని, వాళ్ళ మీద వీళ్ళ మీద నిందలేసేవాళ్ళని, వాళ్ళకి వీళ్ళకి టోపీ పెట్టేవాళ్ళని, వడ్డీలు ఎగిరేసేవాడిని, బాకీలు ఎగిరేసేవాడిని, బాగా తాగబోతున్నావు, తిట్టుబోతున్నావు, తిరిగిపోతున్నావు, రాయా ఎక్కడున్నా కూర్చో, గౌరవిస్తావు. నీతిగా నిజాయితీగా జీవిస్తే సమాజం ఒప్పుకోదు. కారణం ఏమిటంటే మంచివారు
లోకములో అంత తొందరగా కలిసిపోరు. వారు కావాల్సింది వారికి అవసరమైన వ్యక్తులే. యోహాను మంచివాడు, బ్రతుకుతాడు అనుకున్నారేం, కానీ ఒక పాపం, ఒక స్త్రీ యోహాను తలను పడగొట్టడానికి సిద్ధపడింది, అలా చేసింది. ఇక్కడ మనం చూస్తాం, అతల్య చాలా భయంకరమైన వ్యక్తి దేశాన్ని పాలిస్తూ ఉన్నప్పుడు ప్రజలు ఎలా ఉంటారో చూడండి. ప్రజలు కూడా భయంకరంగా, దుష్టులు ఏలునప్పుడు ప్రజలు నిట్టూరు పిలుస్తారు, దుష్టులు గొప్పవారగినప్పుడు జనులు దాక్కుంటారు అన్నాడు. నిజమే, అతల్య గొప్పదైన తర్వాత జనులు దాక్కున్నారేమో, జనులు ఏ మాటలు చెప్పలేకుండా పోయారేమో. ఆ కాలమందు యోవాషు 6 సంవత్సరములు 6 సంవత్సరములు దేవుని మందిరములో దాచబడ్డాడు. యోవాషు 6 సంవత్సరాలు ఎక్కడున్నాడండి? దేవుని మందిరములో. అక్కడే తినడం, యాజకులతో పాటు పండుకోవడం, అక్కడే పని చేయడం, యాజకులతో పాటు కలిసి వెళ్ళడం. కారణం ఏమిటంటే, బయటికి వెళితే రాజకుమారులందరూ కూడా చంపేసింది ఆమె. ఎవరు బతికించలే. వాళ్ళ మేనత్త యెహోషాబాతు, వాళ్ళ మేనమామ యెహోయాదా, వాళ్ళ యాజకులు, ఆ యాజకులు అరే ఈమె చాలా భయంకరంగా తయారైంది, ఈమె దగ్గర నుండి ఈ బాలును రక్షిస్తే తప్ప యూదా కుటుంబంలో ఎవరు కూడా రాజు లేకుండా పోతారు, కాబట్టి అతన్ని ఎట్లాగైనా రక్షించాలని దాచి దేవుని మందిరములు పెట్టింది యెహోషాబాతు, యెహోయాదా. ఇలా కొన్ని దినాలు సాగుతూ ఉన్నప్పుడు యెహోయాదా వాళ్ళ మామ యాజకుడైన వాళ్ళ మామ ఏం చెప్పాడంటే, దుష్టురాలైన ఈ అతల్య దేశాన్ని పాలిస్తూ ఉంది, దావీదుకు దేవుడు చెప్పిన మాట ఏమిటంటే, నీ సంతతికి ఒక దీపాన్ని ఉండనిస్తాను, అంటే నీ కుటుంబంలో నిత్యము ఒక వ్యక్తి రాజుగా ఉంటాడు అని దేవుడు దావీదుకు రాజునిస్తాను, కుటుంబంలో పాలించగలిగే వ్యక్తి పురుషుడై ఉండాలి అని దేవుడు దావీదుతో చెబితే, ఈమె రాజ్యంలోనికి ఎంటర్ అయింది కాబట్టి ఈమెను పడగొట్టి మనము యోవాషును రాజు చేయాలని సైనికులకి, అక్కడున్న మంత్రులకి, అక్కడున్న అధికారులకంతా కూడా లేఖనాన్ని చూపించి యెహోయాదా వారందరినీ క్రమంగా చేశాడు. అప్పుడు 7వ సంవత్సరంలోనే బైబిల్ చరిత్రలో అతి తక్కువ వయసులో రాజైన వ్యక్తి యోవాషు. బైబిల్ చరిత్రలో అతి తక్కువ వయసులో రాజైన వ్యక్తి యోవాషును 7వ సంవత్సరమందు రాజుగా చేసిన సందర్భం లేఖనం మనకు పరిచయం చేస్తుంది. దేవునామానికి మహిమ కలుగునుగాక. రండి ఆ మాటలు మనం లేఖనములో నుండి చూద్దాం. దేవుని వాక్యము అతను గురించి లేఖనము ఈ మాట తెలియచేస్తూ ఉంది. దినవృత్తాంతం 2వ గ్రంథం 23వ అధ్యాయము 1వ వచనంలో అంతటా 7వ సంవత్సరమందు ఆ మాటలు మనం చూస్తాం. అలాగే 11వ వచనంలో ఈ మాటలు మనం చూస్తాం. 11, 12 వచనాల్లో 11వ వచనం, అప్పుడు వారు రాజకుమారుని బయటకు తోడుకుని వచ్చి అతని మీద కిరీటం ఉంచి, దినవృత్తాంతం 2వ గ్రంథం 23వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుతూ ఉన్నాం. దినవృత్తాంతములు 2వ గ్రంథం 23వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుతూ ఉన్నా. అప్పుడు వారు రాజకుమారుని బయటికి తోడుకొని వచ్చి అతని మీద కిరీటం ఉంచి ధర్మశాస్త్ర గ్రంథమును అతని చేతికిచ్చి అతనికి పట్టాభిషేకము చేసిరి. యూదావారును అతని కుమారులందరూ అతనికి యెహోయాదాయు అతని కుమారులందరూ అతనిని అభిషేకించి రాజు చిరంజీవి యగుగాక అనిరి అనే మాటలు మనం చూస్తూ ఉన్నాం. యెహోయాదాయును అనే మాటలు మనం చూస్తాం. యెహోయాదా అతని కుమారులందరూ కూడా యోవాషును రాజుగా అభిషేకించి అతని చేతికి ధర్మశాస్త్రాన్ని ఇచ్చి అతనికి కిరీటం పెట్టిన సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఏం గుర్తు చేస్తున్నానంటే, పిల్లలు కలిగిన తల్లిదండ్రులకి మనందరికీ ఒక చక్కటి విషయం ఏమిటి అంటే, యోవాషు 6 సంవత్సరములు దేవుని మందిరములు దాచబడ్డాడు. యోవాషు ఎన్ని సంవత్సరాలు దేవుని మందిరం దాచబడ్డాడు? 6 సంవత్సరాలు యోవాషు దేవుని మందిరం దాచబడ్డాడు. సోదరి, దేవుని మందిరం అంటే కొత్త నిబంధన ఏం చెప్పిందో తెలుసా? దేవుని మందిరం అంటే కొత్త నిబంధన ఏం చెప్పింది? దేవుని మందిరం అనగా జీవం కలిగిన దేవుని సంఘం అని చెప్పింది. తిమోతి రాసిన పత్రికలో ఆ మాటను మనం చూస్తాం. తిమోతి రాసిన పత్రికలో ఆ మాటలు ఈ రకంగా మనకు కనిపిస్తాయి. తిమోతి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో ఈ మాటలు పౌలు గారు చెబుతూ ఉన్నారు. తిమోతి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. తిమోతి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. అయినను నేను ఆలస్యం చేసినడలా దేవుని మందిరములో అనగా, అక్కడ మాట దేవుని మందిరములో అనగా జీవము కలిగిన దేవుని సంఘం. కొత్త నిబంధన ట్రెడిషన్ లేక కొత్త నిబంధన మీనింగ్,
వాట్ ఈజ్ చర్చ్ అంటే, చర్చ్ ఇట్స్ మీన్స్ బిలీవర్స్ ఫెలోషిప్. ఎవరైతే యేసుక్రీస్తును అంగీకరించారో, ఎవరైతే రక్షింపబడ్డారో, దట్ ఈస్ కాల్డ్ చర్చ్. వారే సంఘము. చర్చ్ అనే ఇంగ్లీష్ పదానికి గ్రీకులో ఏం రాశారంటే ఎక్లేషియా అన్నారు. ఎక్లేషియా అంటే కాల్డ్ అవుట్ అని. కాల్డ్ అవుట్ అంటే పిలువబడిన వారు, లోకములో నుండి బయటికి పిలువబడిన వారు, చీకటిలో నుండి బయటికి పిలువబడిన వారు, పాపము నుండి బయటికి పిలువబడిన వారు, వీరిని పిలువబడిన వారు అన్నారు. ఇంగ్లీష్ బైబిల్లో సంఘము అన్న చోట చర్చ్ అనే మాట రాశారు. చర్చ్ అంటే మనకేమర్థమైందంటే బిల్డింగ్ అని అర్థమైంది. చర్చ్ అంటే బిల్డింగ్ కాదు, చర్చ్ అంటే సంఘము అనే మాటను మనం చూద్దాం. సంఘము అంటే ఇక్కడ ఇదే రాశాడు, జీవము కలిగిన దేవుని సంఘము అన్నాడు. జీవము కలిగిన దేవుని సంఘం. ఇలా గుర్తు చేస్తా, యోవాషు 6 సంవత్సరములు దేవుని మందిరములు దాచబడ్డాడు అంటే మన పిల్లలను జీవం కలిగిన దేవుని సంఘములు ఉంచాలి. అలాగైతే మన పిల్లలకు రక్షణ, సంరక్షణ. సండే స్కూల్ ఎందుకు పెడతా ఉన్నాం, సండే స్కూల్ ఎందుకు పంపించమని అడుగుతూ ఉన్నామంటే ఇది ఒక ట్రైన్ అప్, ఇది ఒక మార్గం, ఇది ఒక గైడెన్స్, ఇది పెంచగలిగే, క్రమశిక్షణ చేయగలిగే ఒక పద్ధతి. కాబట్టి చిన్నప్పుడే దేవుని మాటలు వారికి అందించగలిగితే, చిన్నప్పుడే దేవుని మాటలు వాళ్ళకు చెప్పగలిగితే, వారు దేవుని మాటలు నేర్చుకొని ఏది సత్యమో ఏది అసత్యమో గ్రహించడానికి జ్ఞానోదయం చిన్నప్పుడే కలుగుతుంది అని ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాను. ఒక్కసారి చెబుతా, నీ గుండె మీద చేసుకుని నీవు ఆలోచించు. నీ పిల్లలకి బైబిల్ ఇచ్చి వాక్యం చదివావా, వాక్యం చదువు అని చెప్పావా? బాగా ఆలోచించండి. నీ పిల్లలకి నీవు మొబైల్ ఇచ్చావేమో, నీ పిల్లలకి నీవు డబ్బు ఇచ్చావేమో, నీ పిల్లలకి నీవు తినమని మంచిది ఆహారాన్ని పెట్టావేమో, నీ పిల్లలకి బైబిల్ ఇచ్చి చదువు అని చెప్పగలిగావా ఏదో ఒక రోజున? నీ లైఫ్లో అలాంటి సంఘటన ఏదైనా ఉందా? దయచేసి జాగ్రత్త ఆలోచించేద్దాం. మన పిల్లలు చెడిపోవటానికి, మన పిల్లలు పతనం కావటానికి కారణం ఏమిటంటే దేవుని వాక్యం లేకపోవడమే. దేవుని వాక్యము మనందరినీ సరిచేస్తూ ఉంది. మనలను అందరిని కూడా దేవుని వాక్యం సరిచేస్తూ ఉంది. కాబట్టి దేవుని వాక్యము నేర్చుకోవలసిన అవసరత, ఆవశ్యకత ఎంతైనా ఉంది నేటి ఆధునిక డిజిటల్ టెక్ ప్రపంచానికి అని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నా. యోవాషును దేవుని మందిరంలో దాచారు 6 సంవత్సరాలు. యెహోయాదా, యెహోషాబాతు వారి పిల్లలతో కలిసి దేవుని మందిరంలో యోవాషు దాచబడ్డాడు. దేవుని మందిరంలో దాచబడ్డాడు కనుక నాయకుడు అయ్యాడు. లేకపోతే బయటికి వెళ్తే అతన్ని మరణము కంపలించేది, లేక అతల్య యోవాషును చంపగలిగేది. కానీ దేవుని కృప వలన వారు దాచగలిగారు. బైబిల్ చరిత్రలో చాలా సంఘటనలు మనకు కనిపిస్తాయి. మోసే పుట్టినప్పుడు ఏమాత్రము సంఘటనలు ఏమాత్రం అనుకూలంగా లేవు. మోసే పుట్టినప్పుడు కూడా ఫరో ఖడ్గం వేలాడుతూ ఉంది. ఏమి చూస్తాము మనం చరిత్రలో, బైబిల్ గ్రంథంలో నిర్గమకాండం 2వ అధ్యాయంలో ఏం చూస్తాము అంటే, ఇశ్రాయేలీల ప్రతి మగపిల్లను చంపండి అని ఫరో ఆర్డర్ చేశాడు, ఫరో శాసనం చేశాడు. కానీ యాకోబు, అమ్రాం వారు ఎలా కష్టపడ్డారో మనకు తెలియదు. కానీ 3 నెలలు దాచి తర్వాత దాచలేక, మోసే దివ్య సుందరుడైనట్టు చూచి అతను 3 నెలలు దాచలేక, 3 నెలల తల్లి ఎంత ప్రయాసపడిందో, 3 నెలల తల్లి ఎంత ప్రయాసపడిందో. ఒక జమ్ము పెట్టి చేసి దాన్ని కీలుపోసి నైలు నదిలో వదిలితే ప్రపంచంలో హైయెస్ట్గా ప్రవహించినది, దాదాపుగా 6000 కిలోమీటర్ల పైచులకు ప్రవహించినది ఏదైనా ఉంది అంటే అదే నైలు నది. దాదాపుగా 6-7 దేశాల గుండా ప్రవహిస్తుంది. ఇప్పటికీ ఐగుప్తు నది, నైలు నది అంత పెద్ద చరిత్ర కలిగింది. ఆ నదిలో మోసేను విడితే అక్కడి నుండి దేవుని ప్రణాళిక వేరుగా ఉంది కాబట్టి మోసే నాయకుడు అయ్యాడు. గొప్ప గొప్ప వాళ్ళు పుట్టినప్పుడు వారి వెనకాల, వారి పురిటిలోనే కత్తులు వేలాడుతూ ఉన్నాయి. కానీ వారి తల్లులు చాలా జాగ్రత్తగా పెంచారు. వారి తల్లులు శ్రద్ధ కలిగి పెంచారు. వారి తల్లులు నిబద్ధత కలిగి పెంచారు. మోసే విశ్వాసమును బట్టి ఆ మాటను మనం చూస్తే హెబ్రీయులకు రాసిన పత్రికలో ఈ మాటను మనం చూస్తాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఒకసారి నాతో పాటు రండి. మీరందరూ కూడా బైబిల్ తెరవండి, మీరందరూ కూడా తెరిచి ఈ మాటను చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం. దయచేసి అందరూ తీయండి, దయచేసి అందరూ తెరవండి, చూడండి. అక్కడ వండర్ఫుల్ పదాలు కనిపిస్తాయి. మోసే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడైనట్టు చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక, దేవునామానికి మహిమ కలుగునుగాక. వాళ్ళు ఎలా పెంచారో తెలుసా? విశ్వాసమును బట్టి రాజు ఆర్డర్ చేసిన ఆర్డర్ని వాళ్ళు లెక్క చేయలేదు. విశ్వాసమును బట్టి అంటే మోసే పుట్టినప్పుడు తల్లికి తండ్రికి అర్థమైంది, ఎస్ ఈ బాబు ఏదో ఒకటి చేయగలుగుతాడు,
ఈ బాబు పట్ల ఏదో ఒకటి దేవుని ప్రణాళిక ఉంది. ఎస్, ఈ బాబు పట్ల దేవుని సంకల్పం ఏదో ఒకటి ఉందని వారు గుర్తించారు. కాబట్టి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడకుండా 3 నెలలు దాచారు. నా కుమారుడు, నా కుమార్తె చాలా గొప్పవాళ్ళు అవుతారు. నాకు తెలుసు అండి, అన్ని పిల్లలకు వచ్చి నువ్వు చెప్పగలుగుతావా? వీడా అడ్డగాడిదవుతాడు, ఈ గాడిదవుతాడు. నీవే నీ పిల్లలు గాడిది అంటే, నీవే నీ పిల్లలు పంది అంటే ఎలా ఉంటుంది చెప్పండి? నీవు నీ పిల్లలు గాడిది అంటే బయట ఉన్న వాళ్ళు అడ్డగాడిద అంటారు. నీవే నీ కొడుకుని పంది అంటే బయట ఉన్న వాళ్ళు నీ కొడుకుని ఊరు పంది అంటారు. అంటే పరోక్షంగా నీవు నీ పిల్లలను తక్కువ చేసి మాట్లాడుతూ ఉన్నావు. అమ్మా, నీ పిల్లలను దయచేసి మీరు తిట్టొద్దు బూతులతో. సరైన మార్గంలో వారు నడిపించండి. అంతేగాని బూతులు తిట్టడానికి పిల్లలు దేవుని స్వరూపాలు. పిల్లలను దేవుడు అనుగ్రహించాడు. సరైన సందర్భంలో కొట్టి బుద్ధి చెప్పండి. కానీ బూతులు మాట్లాడగలిగితే నీ మాటలు నేర్చుకుంటారు నీ పిల్లలు, నీ పలుకులు నేర్చుకుంటారు పిల్లలు. ఒకవేళ నువ్వు గాడిద అన్నావు అనుకోండి, వాడు నోరు తెరిచి అమ్మ గాడిద ఎలా ఉంటుంది అంటే చెప్తావు. అమ్మ నువ్వు అడ్డగాడిద అంటే ఏం చెప్తావు? నేను గాడిదికి పుట్టానంటే ఏం చెప్తావు? ఎలా ఉంటుంది? దయచేసి మీ పిల్లలు తిట్టొద్దు. సరైన మార్గంలో పెంచండి, సరైన పదజాలంతో ఉపయోగించండి, సరైన మాటలు మీ పిల్లలకు అందించండి. అది మీకు మీ పిల్లలకి ఆశీర్వాదకరంగా ఉంటుందని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. యోవాషును మనం చూస్తే మోసేను మనం చూస్తూ ఉంటే వారు విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక నమ్మకంగా పెంచారు. అంటే ఆ బాలుల్లో ఏదో వాళ్ళు చూశారు, ఒక స్పెషల్ చూశారు. కాబట్టనే వారు నమ్మకంగా పెంచారు. మరి తల్లి చెల్లి, నీ పిల్లల్లో ఎస్, నా కుమారుడు నాకంటే గొప్పవాడు అవుతాడు, నా కుమార్తె నాకంటే గొప్పదవుతుంది, నా కుమార్తెలో నేను ఈ టాలెంట్ని చూశాను, నా కుమారులో నేను ఈ టాలెంట్ని చూశాను, ఈ లక్షణం వాటిలో చాలా ఎక్కువగా ఉంది. ప్రోత్సహించు, పురికొల్పు. నీ పిల్లలు నీకంటే మంచి వాళ్ళగా సమాజానికి పరిచయం అవుతారు. మోసేను అలా పెంచారు. దాచబడిన మోసే నాయకుడయ్యాడు. యోవాషు దాచబడ్డాడు, రాజయ్యాడు. దేవుని మందిరములో దాచబడ్డాడు. అతడు 7వ సంవత్సరంలో రాజు కాగా రాజుగా అతన్ని అభిషేకించారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చిన్న వయసులో రాజుగా అభిషేకింపబడిన యోవాషును లేఖనం మనకు పరిచయం చేసింది. దినవృత్తాంతములు 2వ గ్రంథం 23వ అధ్యాయం 11వ వచనాన్ని మరొకసారి చదువుతూ ఉన్నా. దినవృత్తాంతములు 2వ గ్రంథం 23వ అధ్యాయం 11వ వచనాన్ని మరొకసారి నేను చదువుతూ ఉన్నా. అప్పుడు వారు రాజు కుమారుని బయటికి తోడుకొని వచ్చి అతని మీద కిరీటముంచి తర్వాత రాయబడిన మాట, అతనికి ధర్మశాస్త్ర గ్రంథమును అతని చేతికిచ్చి అతనికి పట్టాభిషేకం చేసిరి. ఏమిచ్చారంట? యోవాషుకి ఏమిచ్చారంట? గట్టిగా చెప్పాలి. ధర్మశాస్త్రాన్ని. ఇట్ మీన్స్ వర్డ్ ఆఫ్ గాడ్. ఇట్ మీన్స్ లేఖనము, ధర్మశాస్త్రం. హెబ్రీ భాషలో చెప్పాలంటే తోరా. ఒక తోరాని ఇచ్చారు ఆయనకి. ఏంటి అంటే, నీవు దీన్ని చదువు. రాజు కలిగి ఉండవలసిన ప్రథమ ఆధిక్యత, ఇన్స్ట్రుమెంట్ ఏంటంటే దేవుని వాక్యమే. యాజకులు యెహోయాదా, అతని కుమారులు రాజుగా అతన్ని ప్రతిష్ఠించిన తర్వాత తల మీద కిరీటం పెట్టి లేఖనమును రాజా తీసుకోండి, రాజా మీ చేతులు కలిగి ఉండండి. ఎంత గొప్ప ఆధిక్యత! వాట్ ఇస్ గ్రేట్ ప్రివిలేజ్! ఎంత గొప్ప ఆధిక్యత! చిన్న వయసులో 7వ సంవత్సరం ముందు దేవుని గ్రంథాన్ని చేతబట్టుకొని పాలిస్తూ ఉన్నాడు. ఎవరు? యోవాష్. ఆశ్చర్యం! చిన్న వయసులో నీవు పాలించగలిగితే నీ ఆలోచన ప్రకారంగా కాదు, నీవు పాలించగలిగేది మా ఆలోచన ప్రకారంగా కాదు, నీవు పాలించగలిగేది ప్రజల ఆలోచన ప్రకారంగా కాదు, నీవు పాలించగలిగేది దేవుని వాక్య ఆధారంగా పాలించు. ఇది యెహోయాదా వాళ్ళ కుమారులు యోవాషుకు దేవుని వాక్యాన్ని ఇచ్చి చెప్పకనే చెప్పిన మాటలు ఇవి. యోవాషుకు ఏం తెలుస్తుంది? వారు నేర్పగలిగారు, వాళ్ళు చెప్పగలిగారు కనుక దేవుని వాక్యాన్ని చేతపట్టుకున్నాడు. మనందరికీ ఒక సవాలుగా కనిపిస్తూ ఉన్నాడు. మన పిల్లల చేతుల్లో మొబైల్ ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయా, దేవుని మాటలు ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయా? ఇంక్లూడ్ మై సెల్ఫ్. నేను ప్రశ్నించుకుంటూ ఉన్నా. నా కుమారునికి ప్రమాదకరమైన ఆయుధం మొబైల్. ప్రమాదకరమైన ఆయుధం. మనకు కనిపించని శత్రువు ఇది. నీతో ఉన్న ఒక తెలియని ఒక అణుబాంబు లాంటి విస్ఫోటన కలిగించే శక్తి కలిగిన యంత్రం ఇది.
అలవాటు పడ్డారా? మన అలవాట్లు మార్చుకోవాల్సింది వస్తుంది. మనం మన పిల్లలకి ఇవ్వాల్సింది దేవుని వాక్యమే. వారి నోట పడుకున్నప్పుడు, లేచినప్పుడు, ధర్మశాస్త్రం ఇదే చెప్పింది కదా, ఎట్లా నీ కుమారుని దేవుని వాక్యం బోధించాలంటే నువ్వు పడుకున్నప్పుడు, త్రోవలు నడిచినప్పుడు, కూర్చున్నప్పుడు, ప్రయాణిస్తున్నప్పుడు, పండుకుంటున్నప్పుడు కథలు చెప్పేవాళ్ళు. టీవీ ఈ మాధ్యమాలు లేనప్పుడు పాతకాలం తాతలు వాళ్ళందరూ కూడా కథలే చెప్పేవాళ్ళు. మా నాన్నలు పడుకుంటున్నప్పుడు అది నిద్ర రాకపోతే డాడీ కథ చెప్పనేవాళ్ళం. అప్పుడు అవే అలవాటు. అప్పుడు ఏదో ఒక కథ చెప్పేవాళ్ళు. బైబిల్లో సంసోను కథ, ఎస్తేరు కథ, సంథింగ్ ఏదో ఒక కథ చెప్పేవాళ్ళు. అలాగా కథల్లో జారుకునేవాళ్ళు. ఇప్పుడు కథలు కనుమరుగైపోయాయి, కట్టుకథలు వచ్చాయి. మొబైల్ కనిపించేదంతా కూడా కట్టుకథలు, యాక్టింగ్స్ అంతా కూడా. యాక్టర్లు వస్తూ ఉన్నారు, మనం ఫీల్ అయిపోయి ఆ డూప్లికేట్ యాక్టింగ్ని రియల్ అనుకొని దానికి మోసపోయి సేమ్ టు సేమ్ మనం కూడా యాక్టింగ్ చేయడానికి ప్రయత్నిస్తాం. ఫలితంగా పిల్లల భవిష్యత్తు చెడిపోతూ ఉంది. ఎప్పుడో ఒకటి నేను చూశాను, 14 ఏళ్ళ లోపల పిల్లలకి మొబైల్ ఇవ్వకూడదని ఒక గవర్నమెంట్ ఏదో న్యూస్ చేసింది. మన రాష్ట్రంలో కాదు, వేరే రాష్ట్రంలో ఎక్కడ అనుకుంటాను, సంథింగ్ సరిగ్గా గుర్తులేదు, ఐడియా లేదు. కానీ 14 సంవత్సరాల లోపల ఉన్న పిల్లలకి మొబైల్ ఇవ్వద్దు అని. అది ఇంకా చట్టం రావాలని నేను కోరుకుంటా. నిజమే, అట్లాంటిది వస్తే తప్ప మన పిల్లలు బాగారేమో. నేను అంటాను, ఒకప్పుడు పిల్లలు డబ్బులు కేడిసేవాళ్ళు. నాన్న రూపాయి, 2 రూపాయలు, 5 రూపాయలు డబ్బులు కేడిసేవాళ్ళు. ఈ రోజున డబ్బులు కేడిసే పిల్లలు కనుమరుగైపోయారు. డబ్బుల కోసం పిల్లలు ఏడట్లే. ఎందుకు వేసి ఏడుస్తున్నారో తెలుసా? మొబైల్ ఇవ్వని ఏడుస్తూ ఉన్నారు. అట్లని చూశాను పరిస్థితి. డబ్బులు కేడ్చే రోజులు వెళ్ళిపోయాయి, మొబైల్ కోసం ఏడ్చే రోజులు వచ్చాయి. నమ్ముతారా ఈ మాటలన్నీ కూడా? హాస్టల్లో ఉన్నప్పుడు బాగుంటాడు, హాస్టల్ వదిలిపెట్టిన తర్వాతనే మన భాషలో చెప్పమంటారా, పశువులకు తొలగిడిచింటారు చూడండి, మేసేటప్పుడు అయిపోయి ఎక్కడ తిరిగితే అక్కడ తిరిగిపోయేటట్లుగా ఉంటుంది. జాగ్రత్త. దేవుని వాక్యాన్ని యోవాషుకు ఇచ్చారు. రాజా, నీవు పాలించగలిగేది వాక్యాన్ని బట్టి. భారతదేశ వ్యవస్థను కూడా కంట్రోల్ చేయగలుగుతుంది. దట్ గ్రేట్ కాన్స్టిట్యూషన్ బట్టి లీడ్ అవుతూ ఉంది భారతదేశం, బిల్డ్ అవుతూ ఉంది, కొనసాగుతూ ఉంది. అట్లాగా దేవుని ప్రజలను పాలించగలగటానికి యోవాషుకు అందించబడిన ఒక సాధనం, ఆయుధం దేవుని వాక్యం. అమ్మా, ఉదయం లేచిన తర్వాత ఇవ్వు నీ పిల్లలకి దేవుని వాక్యాన్ని. నీ పిల్లలకి దేవుని వాక్యం ఇవ్వండి, చెప్పండి. బాలుడు నడవలసిన, చెప్పండి, బాగా చెప్పండి అమ్మా అంటున్నారు. బాలుడు నడవలసిన త్రోవను వానికి ఎవరు నేర్పించాలి? మీరు బాగా చెప్తా ఉన్నారు, తలలు కాలేకపోయినా బాగా చెప్తా ఉన్నాను. మీ భవిష్యత్తులో మీరు తలలు అయితే మీ పిల్లలకు చెప్పండి. నేర్పించాల్సిన త్రోవలు నేర్పించాలి, లేకపోతే అడ్డ త్రోవల్లో వెళ్ళిపోతారు. నాన్న ఇది సరైనది, ఇది సరైనది కాదు అని చెప్పగలిగే ఆలోచన తల్లికి తండ్రికి మాత్రమే ప్రథమంగా కనిపించాలి, వినిపించాలి. తల్లిదండ్రులు ప్రథమ గురువులు. తల్లిదండ్రుల దగ్గర ఏదైనా నేర్చుకుంటాం. నేర్పించాల్సిన మాటలు చిన్నప్పుడే వాక్యాన్ని నేర్పగలిగితే వాడు పెద్దవాడైన తర్వాత దాని నుండి తొలగుడు అన్నాడు. వాట్ వండర్ఫుల్ స్టేట్మెంట్ అండి. వాడు దాని నుండి తొలగుడు. ఎవరండి? బాలుడు. నేర్పగలిగే మార్గాన్ని నేర్పగలిగితే వాడు పెద్దవాడైన తర్వాత దాని నుండి తొలగుడు. కాబట్టి నేర్పుదాం మన పిల్లల్ని, సరైన ఆలోచన చేత నేర్పదాం. మనకు ఒక శ్లోకం ఉంది. ఏమిటి శ్లోకం అంటే, నేటి బాలలే రేపటి పౌరులు. నేను ఇలా అంటాను, మొన్నటి పిల్లలే నిన్నటి యవనస్తులు, నిన్నటి యవనస్తులే నేటి వృద్ధులు. అర్థమైందా? మొన్నటి పిల్లలే నిన్నటి యవనస్తులు, నిన్నటి యవనస్తులే నేటి వృద్ధులు. వృద్ధులు అయిపోయారంటే ఒకప్పుడు యవనంలో ఉన్నారు, యవనంలో ఉన్నారంటే ఒకప్పుడు బాల్యంలో ఉన్నారు. ఇలా గుర్తు చేస్తా, నేటి బాలలే రేపటి యవనస్తులు, రేపటి యవనస్తులే మరుసటి రోజు యొక్క వృద్ధులు. నేటి పిల్లలు రేపటి పౌరులు బాగా గుర్తుకుంది. కానీ ఈ శ్లోకం ఒకైపోతాం. మనమందరూ పెద్దలు కొంతమంది ఉన్నారు. ఈ పెద్దలే నిన్నటి యవనస్తులే మొన్నటి పిల్లలు. కాబట్టి ఈ ప్రాసెస్ అంతా కూడా ఇలా కరెక్ట్గా సాగుతూ ఉంటుంది. ఈ ప్రాసెస్లో మన పిల్లల్ని ప్రాబ్లం లేకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. ఏమిచ్చారు తెలుసా? చేతికి దేవుని వాక్యాన్ని ఇచ్చారు. మా పిల్లల బర్త్డే అయినప్పుడు చాలామంది వాల్యుబుల్ ఇచ్చారు. కానీ ఒక అబ్బాయి బైబిల్ ఇచ్చాడు. చాలా సంతోషం అనిపించింది. ఇక్కడే ఉన్నాడు. ఏంటి ఇచ్చాడు తెలుసా?
వెరీ సింపుల్. అందరికి నేను బైబిల్ పంచుతాను, నాకు ఒక బైబిల్ తీసుకురా అన్నాడు. నేను 600 ఇస్తాను, 600 నాకు ఇచ్చి ఒక బైబిల్ ఇచ్చాడు. ఏంటంటే నేను షమ్మికి బైబిలే గిఫ్ట్ ఇవ్వాలి, అది నేను అనుకున్న దర్శాలంతే. వస్త్రాలు పైకి అయిపోయాయి, వస్త్రాలు కావడం లేదు, బైబిల్ ఇంకా ఉంది. మీరు ఎవరైనా మీ పిల్లలకి బర్త్డేకు సంథింగ్ ఏదైనా వెళ్ళాలంటే, అకేషన్కి వెళ్తే వాక్యాన్ని ఇవ్వండి. బట్టలు చినిగిపోతాయి, వాక్యం ఇస్తే బ్రతుకులు చినిగిపోకుండా ఉంటాయి. కాబట్టి దానిని మనం ఇవ్వటానికి సిద్ధపడదాం, దేవుని గ్రంథాన్ని ఎన్ని సంవత్సరాలు ఇచ్చారండి? 7 సంవత్సరాల బాలునికే ఇచ్చారు. బాలుడు యాజకుల దగ్గర వాక్యాన్ని నేర్చుకుని, బాలుడు యాజకుల దగ్గర వాక్యాన్ని విని చాలా గొప్పవాడయ్యాడని నేను అనుకుంటాను. రాజుగారు అదే 24వ అధ్యాయం, దినవృత్తాంతముల గ్రంథం 24వ అధ్యాయం, దినవృత్తాంతముల గ్రంథం 24వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుదాం. లేఖనం దగ్గర నుండి వద్దాం, లేఖనం దగ్గరకు వద్దాం. 24వ అధ్యాయం దినవృత్తాంతముల 2వ గ్రంథం 24వ అధ్యాయము 3వ వచనాన్ని చూద్దాం. 4వ వచనాన్ని చూద్దాం. 4వ వచనం అంతటా దినవృత్తాంతం 2వ గ్రంథం 24వ అధ్యాయం 4వ వచనాన్ని చూద్దాం. అంతటా ఎవరైనా స్టార్ట్ చేస్తారేమో అనుకుని నేను స్లో చేస్తూ ఉన్నాను. అంతటా యెహోవా మందిరమును బాగు చేయవలెనని యోవాషునకు తాత్పర్యము పుట్టెను. గట్టిగా చప్పట్లు పెడదాం. ఏంటండి? యెహోవా మందిరమును బాగు చేయవలెనని యోవాషుకు తాత్పర్యము పుట్టెను. వాట్ ఎ గ్రేట్ డిజైర్, వాట్ ఎ గ్రేట్ డెస్టినీ. ఎలాంటి కోరిక కలిగింది అంటే, ఎలాంటి గమ్యాన్ని సాధించాలనుకున్నాడు అంటే, దేవుని మందిరమును బాగు చేయాలనుకున్నాడు. వాట్ ఇస్ ద రీజన్? కారణం ఏమై ఉంటుంది? దేవుని మందిరం బాగాలేదు. కారణం ఏంటంటే, ఎవరు పాలిస్తున్నారు? యోవాషు కంటే ముందు అతల్య దేవుని కానీ దేవుని మందిరాన్ని కానీ పట్టించుకున్నది కాదు. ఈయన దేవుని మందిరాన్ని గురించి ఆలోచించడానికి ముందుకు వచ్చాడంటే ఏమై ఉంటుంది? దేవుని మందిరాన్ని బాగు చేయాలన్న తాత్పర్యం ఎలా పుట్టి ఉంటుంది చెప్పగలుగుతారా? గట్టిగా చప్పలు కొడతాం. అన్న గట్టిగా కరెక్ట్ చెప్పారు. దేవుని వాక్యాన్ని చేత పట్టుకున్నాడు కాబట్టి దేవుని మందిరం పట్ల శ్రద్ధ కలిగింది. ఎందుకు మందిరానికి రాలేకపోతూ ఉన్నారు? ఎందుకు ప్రార్థన రాలేకపోతూ ఉన్నారు? ప్రార్థన అంటే ఎందుకు ఆలస్యం అంటే, దేవుని వాక్యం పట్ల నీకు శ్రద్ధ లేదు కాబట్టి, దేవుని వాక్యం పట్ల నిర్లక్ష్య వైఖరి ఉంది కాబట్టి, దేవుని వాక్యం పట్ల తృణీకర ధోరణి ఉంది కాబట్టి దేవుని మందిరం అంటే ఆలస్యం అనిపిస్తూ ఉంటుంది. నమ్మండి, ఒక రోజున మనం ఈ ప్రపంచాన్ని వదిలిపోయే రోజు ఒకటి వస్తుంది. ప్రభువును మనం ఎదుర్కోవాల్సిన రోజు ఒకటి వస్తుంది. దానికోసం మనం ఖచ్చితంగా సిద్ధపడాలి. అంటే నీ చేతిలో ఉన్న దేవుని గ్రంథం మాత్రమే సాధనం. ఈ గ్రంథం మాత్రమే నిన్ను మోక్షానికి తీసుకెళ్లేది. ఈ గ్రంథం మాత్రమే నిన్ను సత్యం వైపు నడిపించేది. ఈ గ్రంథం మాత్రమే నిన్ను మనిషిగా సమాజానికి పరిచయం చేసేది. నీకు బైబిల్ కలిగి ఉందంటే గూట్లో పెట్టి ఆదివారం వచ్చి డస్ట్ క్లీన్ చేసి తీసుకొని వచ్చి 2 రాతలు 2 గీతలు రాసుకోవటానికి కాదు. నీ బైబిల్ ఎంత నలిగిపోయిందో అంత వాక్య జ్ఞానం నీకుంది అని అర్థం చేసుకోవచ్చు. నేను ఒక ఆయన ఎడ్వర్డ్ విలియమ్సన్ గారు చెప్పేటప్పుడు ఒక మాట విన్నాను, మేబీ శ్రీలంకలో అనుకుంటా. ప్రతి సంవత్సరం అయినా ఒక బైబిల్ నెక్స్ట్ ఇయర్కి ఆ బైబిల్ వాడంట. అంటే ఆ సంవత్సరంలో అంత నలిగిపోయి ఉంటుంది ఆ పేపరు, అంత నలిగిపోయి ఉంటుందట ఆ బైబిల్. 2వ సంవత్సరం చదవటానికి వీలు లేకుండా అంత నలిగిపోయి ఉంటుందంట. ఎలా చదువుతాడో, ఎన్ని గంటలు చదువుతాడో విన్నప్పుడు షాక్ అయిపోయాడు. మన బైబిల్ 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు మనకు తోడుగానే ఉంటాయి. కానీ బైబిల్ అయితే అస్సలు చాలా కొత్తదిగా, ఇదండి మా పెళ్ళి అప్పుడు పలాని గిఫ్ట్గా ఇచ్చాడు, వాళ్ళ గుర్తు కోసం అట్లాగే పెట్టాను, గుట్లో పెట్టి సరిపోతుంది. చదువుకోవటానికి బైబిల్ గ్రంథం కానీ గూటికి పరిమితమైనటానికి కదా బైబిల్ గ్రంథం. రోజు ఒక వచనం కంఠస్థం నేర్చుకోండి, రోజు ఒక మాట. నీకు నచ్చిన వాళ్ళతో నువ్వు ఎక్కువ కూర్చుంటావు కదా, నీకు నచ్చిన వాళ్ళతో ఎక్కువ మాట్లాడతావు కదా. నీ వాక్యం చదవలేదంటే ఏమి? వాక్యం అంటే ఇష్టం లేకపోవడం, వాక్యం అంటే నచ్చకపోవడం, అంతే కదా. కూటికి పరిమితం కాకూడదు, గుండెకి పరిమితం కావాలి దేవుని వాక్యం. దేవుని నామానికి మహిమ కలుగును గాక.
ఏదైనా ఒక మాట మీకు నచ్చితే చప్పట్లు కొట్టడమో హల్లెలూయా చెప్పడమో నేర్చుకోండి. అప్పుడు మీకు ఏదైనా అర్థమైందని నాకు అర్థమవుతుంది. మీరు అట్లాగే కూర్చున్నారు అనుకోండి, నేను ఇట్లాగే మాట్లాడాల్సి వస్తుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎంత రియాక్షన్ అయ్యారండి ఇప్పుడు. ప్రతి మాటకి ఇట్లా చెప్పాలేమో, ప్రతి మాటకి ఇట్లా చెప్పాలి. రాజుకు తాత్పర్యం పుట్టింది దేవుని మందిరాన్ని బాగు చేయాలని. అక్కడున్న వ్యవస్థనంతా కూడా మార్చడానికి ముందుకు వచ్చాడు. ఇది యోవాషు జీవితంలో ఒకవైపు. కానీ రెండవ భాగం అతనిలో చాలా షార్ట్నెస్ కనిపిస్తుంది, విచారం కనిపిస్తుంది, పతనం కనిపిస్తుంది. సరైన దూరంలో రాలేకపోయాడు. కొందరంతే ఎదిగేంత వరకు నమ్మకంగా ఉంటారు, పైకి వచ్చేంత వరకు నమ్మకంగా ఉంటారు. ఎదిగిన తర్వాత ఇదంతా నా కృషి, ఇదంతా ఇదంతా నేను లేకపోతే ఇది లేదు, నేను లేకపోతే మీరు లేదు, నేను లేకపోతే వ్యవస్థ లేదు, కాబట్టి ఇది నా బలం, ఇది నా ఘనం, ఇదంతా కూడా నేనే. ఎప్పుడైతే విర్రవీగామా అదే పతనానికి కారణమవుతుంది. నాశనమునకు ముందు గర్వం నడుచు, పడిపోవటానికంటే ముందు అహంకారమైన మనస్సులను. బైబిల్ చరిత్రలో సామాన్యులు కాదు రాజులు పడ్డారు, సామాన్యులు కాదు రాజులు పడ్డారు. బబులోను సామ్రాజ్యాధినేత నెబుకద్నెజర్, వాట్ ఈస్ టాప్ మోస్ట్ హై పవర్ కలిగిన వ్యక్తి. హాంగింగ్ గార్డెన్, వేలాడగలిగే ఉద్యానవనములు అతని చరిత్రలో. స్వర్ణయుగం, వేలాడగలిగే ఉద్యానవనం. మనం పండ్లు కింద కాస్తాయి కదా, చెట్లు భూమి మీద నుండి ఇట్లా పైకి పెరుగుతాయి. అతని కాలాన్ని ఏమన్నారంటే వనాలు, ఉద్యానవనాలు, వేలాడే వనాలంట. అది చరిత్ర మనం చూస్తే చాలా హైలైట్గా ఉంటుంది. అంత గొప్ప సామ్రాజ్యాన్ని సృష్టించిన తర్వాత ఇదంతా నా బలమే, ఇదంతా నెబుకద్నెజర్ అని నేనే దీన్ని కట్టాను, నెబుకద్నెజర్ అని నేనే దీన్ని స్థాపించాను అని గర్వించాడు. నమ్మండి, 7 సంవత్సరంలో రాజ్యంలో గడ్డి మేశాడు. ఎలుగుబంటికి ఎంటికలు వస్తాయి కదా, ఎలుగుబంటి చూసారా? ఎలుగుబంటికి పెద్ద పెద్ద ఎంటికలు వస్తాయి కదా, చర్మం కనిపించకుండా. అలాగా 7 సంవత్సరాలు ఆకాశపు మంచుకు, సూర్యుని కాంతికి, చంద్రుని కాంతికి, రాత్రి వేళ కురుస్తున్న మంచుకు అతడు 7 సంవత్సరాలు అడవి జంతువులతో కలిసి గడ్డి మేశాడు. గర్వం గడ్డి మేసేటట్లుగా చెబుతున్నాడు. నేనే కనిపించాలి, నేనే వినిపించాలి. కొందరికి అదే ఉంటుంది. దానినే శరీరాశ, దానినే నేత్రాశ, అదే జీవపు డంబం. ఇది దేవుని వలన పుట్టినవి కావు, ఇవి శరీరానుసారమైనవి అని యోహాను గారు తన పత్రికలు రాసిన సందర్భాన్ని మనం చూస్తాం. గర్వంతో విర్రవీగిన రాజైన నెబుకద్నెజర్ గడ్డి మేసి తర్వాత జ్ఞానోదయం కలిగిన తర్వాత అప్పుడు అన్నాడు ఆయన, అయ్యో నేను ఇంత తప్పు చేశాను. దేవుని గురించి అన్నాడు, ఆయన పరమందలి సేనలను, భూమి మీద మనుషులను ఏలగలిగి తనకిష్టం వచ్చినట్లుగా సమస్తాన్ని చేయగలడు అని జ్ఞానోదయం కలిగినప్పుడు నెబుకద్నెజర్ చెప్పిన మాటలవి. గర్వం ఏ కోశాన కనిపించదు. డబ్బును బట్టి గర్వపడతా ఉన్నావా? అందాన్ని బట్టి గర్వపడతా ఉన్నావా? హోదాను బట్టి గర్వపడతా ఉన్నావా? నీకున్న సాంఘిక స్టేటస్ని బట్టి గర్వపడుతూ ఉన్నావా? ఇది కాదు. నీవు అతిశయించాలి, గర్వించాలి ఏదైనా అనుకుంటే, దేవుడు నా పట్ల కృప చూపించాడు, పాపినైన దేవుడు నన్ను క్షమించాడు, ఇది నా ఆధిక్యత, ఇది నా యొక్క జీవితం అని దేవుణ్ణి బట్టి మాత్రమే చేయొచ్చు. అది నీ జీవితానికి బ్లెస్సింగ్ తీసుకొస్తుంది, అది నీ జీవితానికి ఆశీర్వాదాన్ని తీసుకొస్తుంది. కాబట్టి ఈ ఉదయకాలం నేను ప్రభుని బట్టి గుర్తు చేస్తూ ఉన్నాను. గర్వం జీవితానికి చోటు ఇవ్వకుండా దేవుని మందిరాన్ని గురించి ఆసక్తి కలిగి బ్రతకడానికి సిద్ధపడదాం. యోవాషు దేవుని మందిరమును బాగు చేయవాలన్న తాత్పర్యం కలిగిన వాడే. ఆ తాత్పర్యం పుట్టించడానికి మెయిన్ రీజన్ ఏమిటంటే అతడు వాక్యము అతని దగ్గర కనిపిస్తుంది. ఈ మాటలు నేను గుర్తు చేస్తూ ఉన్నాను. దయచేసి వినండి. భార్యాభర్తల సంబంధాలు బాగోలేవా? దయచేసి భార్యని మాట విందా మందిరానికి నడిపించండి. ఎక్కడ స్వచ్ఛమైన వాక్యం చెప్పగలిగితే, ఎక్కడ లేఖనాన్ని అనుసరించి వాక్యం చెప్పగలిగితే అక్కడ నడిపించండి. నీ భార్య, నీ భర్త మారిపోవటానికి ఖచ్చితంగా అవకాశం ఉంది. కారణం ఏమిటంటే దేవుని వాక్యము మానవ బ్రతుకులను మారుస్తూ ఉంది. దేవుని వాక్యము మానవ జీవితాలను మారుస్తూ ఉంది. కొందరంతే ఎంత చెప్పినా వినరు. అలాంటి వ్యక్తికి ఏదో ఒక రోజున
దేవుడు ఖచ్చితంగా మార్పు కలిగిస్తాడని విశ్వాసంతో నీ భర్తను తీసుకెళ్ళు, విశ్వాసంతో నీ భార్యను తీసుకెళ్ళు, విశ్వాసంతో నీ పిల్లలు తీసుకెళ్ళు. సరైన మార్గంలో దేవుడు వారిని నడిపించగలుగుతాడు. కారణం ఏంటో తెలుసా? కుటుంబము ప్రపంచంలో, నేను చాలాసార్లు చెప్తా, ప్రపంచంలో ఉన్న ప్రతి కుటుంబము దేవుని కుటుంబమే. మనం చూస్తాం ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో చూస్తాం, 3వ అధ్యాయంలో, భూమి మీద ఉన్న ప్రతి కుటుంబం ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో అన్నాడు. భూమి మీద ఉన్న ప్రతి కుటుంబాలు దేవుని కుటుంబాలు. ఈ దేవుని కుటుంబాల్లో అపవాది పడ్డాడు. అందుకనే భార్య భర్తలకు సమాధానం లేకుండా తెచ్చాడు. అందుకని సంబంధాల మధ్య సమాధానం లేకుండా పెట్టాడు. డబ్బే కొన్ని సందర్భాల్లో సంబంధాలను శాసిస్తూ ఉంది. డబ్బే కొన్ని సందర్భాల్లో సంబంధాలను శాసిస్తూ ఉంది. ఈ మధ్యాహ్నకాల సమయంలో దేనిని బట్టి నీవు అతిశయించొద్దు. ధనవంతులు, గుణవంతులు, మనకంటే గొప్పవాళ్ళు ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ధనవంతులు ధనం చేత సంతోషం లేదని సామాజిక సేవ కోసం వేలకు వేలు, లక్షలు ఖర్చు పెట్టిన వ్యక్తులు మనం చూస్తాం. లైక్ రతన్ టాటా లాంటి వ్యక్తులు. ఎందుకు ఈ మాటలు నేను గుర్తు చేస్తున్నానంటే, ధనం శాశ్వతం కాదు. ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, సంథింగ్, ఆయన పేరు మర్చిపోయాను కానీ ఒకసారి గుర్తు చేస్తాను, మరలా గుర్తు చేస్తూ ఉన్నాను. ఆయన అన్నాడు, ఇలా అన్నాడు, నాకు కారు నడపడం కష్టంగా ఉన్నప్పుడు ఒక డ్రైవర్ని పెట్టుకున్నాను. మా ఇంట్లో వంట వండటానికి కష్టంగా ఉన్నప్పుడు ఒక వంట మనిషిని పెట్టుకున్నాను. ఇప్పుడు రోగంతో హాస్పిటల్లో బెడ్ మీద పడ్డాను. నా రోగాన్ని ఎవడైనా తీసుకుంటాడా? నేను లక్షలు ఇవ్వటానికి, కోట్లు ఇవ్వటానికి ముందుకు వస్తూ ఉన్నా, ఎవరు రావట్లేదు. డబ్బు శాశ్వతం కాదు. డబ్బు ఎంతవరకు అక్కడికి వస్తుందో అంతవరకు మాత్రమే అక్కడికి వస్తూ ఉంది. దాని తర్వాత డబ్బు నీతో ఉన్నా, నీ దగ్గర ఉన్నా, ఏమి కూడా పని చేయదని గుర్తు చేస్తూ ఉన్నా. భారత ఒక గానకోకిలుగా పరిచయమైన, భారత చరిత్రకు పరిచయమైన లతా మంగేష్కర్ చెప్పిన మాట్లాడి తెలుసా? నేను రెడీ అయ్యేటప్పుడు నా చుట్టూ చాలామంది ఉండేవాళ్ళు. నన్ను రెడీ చేయడానికి చాలామంది, నా వెంట్రుకలు దువ్వేవాళ్ళు, నన్ను రెడీ చేసేవాళ్ళు, సెట్ చేసేవాళ్ళు, నాకు డ్రెస్ కోడ్ వేసేవాళ్ళు, నన్ను మెయింటైన్ చేసేవాళ్ళు, నాకు మేకప్ వేసేవాళ్ళు, చాలామంది నా చుట్టూ ఉండేవాళ్ళు. ఒకప్పుడు నాకు వెంట్రుకలు చాలా అందంగా ఉండేవి. ఒకప్పుడు నన్ను తయారు చేసేవాళ్ళు నా చుట్టూ ముందు ఉండేవాళ్ళు. కానీ ఈరోజు హాస్పిటల్లో కేవలం దువ్వుకుందామంటే గుండు మాత్రమే ఉంది. చొక్కాలు వేసుకుందామంటే హాస్పిటల్ ఇచ్చిన గ్రీన్ పట్ట మాత్రమే నా మీద ఉంది. మంచి మంచి కారులో తిరుగుదామంటే స్ట్రక్చర్ మాత్రమే నా దగ్గర ఉంది. ఇవి ఆమె చెప్పిన మాటలు. ఎవరి జీవితం ఎక్కడ ఎలా అవుతుందో తెలియదు. కాబట్టి ఈ మధ్యాహ్నకాల సమయంలో గుర్తు చేస్తున్నాను, నీ జీవితంలో, నీలో, నీ దగ్గర ప్రభు పని చేయడానికి అవకాశం లేవు. ఎంతకాలం లోకంలో జీవిస్తావు? ఎంతకాలం పాపంలో జీవిస్తావు? ఎంతకాలం నీ ఇష్టానుసారంగా జీవిస్తావు? ఎంతకాలము ధనమే దైవంగా భావిస్తావు? ఎంతకాలము బలమే దేవునిగా భావిస్తావు? ఎంతకాలం బ్యాక్గ్రౌండే నీవు గొప్పగా భావిస్తావు? ఇవన్నీ ఒక రోజున ఊడిపోతాయి. ఇవన్నీ ఒక రోజున ఊడిపోతాయి. నీ ఒక్కడివే మిగిలిపోతావు. ఏమిటి నీ జీవితం? ప్రభు దగ్గరకు వచ్చి క్షమించమని వేడుకోగలిగితే, నాయనా, నీ కుమారునిగా, నీ కుమార్తెగా నేను బ్రతకటానికి ఇష్టపడుతున్నాను, సరిచేయండి, నేను ఇష్టపడుతున్నా, నన్ను సరిచేయండి, నన్ను బాగు చేయండి, నన్ను ముట్టండి, నన్ను బాగు చేయండి, నీ వలె నేను ఎదగటానికి నాకు సహాయం చేయండి అని ప్రార్థించగలిగితే, కనికర సంపన్నుడైన దేవుడు నీ జీవితంలో కార్యాన్ని జరిగిస్తాడు. ఏ సమస్య చేత నీవు వచ్చావో నాకు తెలియదు. ఆ సమస్య నేరుగా ప్రభుత్వం చెప్పు. అది ఆర్థిక బాధల, కుటుంబ సమస్యల, భార్య భర్తల మధ్య సమస్యల, అన్నదమ్ముల సమస్యల, అదేదైనా కానివ్వండి, నీ దేవుడు నేను ఎరిగినవాడు. విశ్వాసంతో ఆయన వైపు చూస్తూ ప్రార్థన చేయగలిగితే, విశ్వాసంతో ఆయన వైపు మొరపెట్టి ఆయనకు చెప్పగలిగితే, నిన్నే కాదు నీ అంతర్గత జీవితాన్ని కూడా ఆయన చూడగలుగుతాడు. యోహాను సువార్త 2వ అధ్యాయం ఆఖరి వచనంలో ఆయన మనిషిని ఆంతర్యమును ఎరిగినవాడు అన్నాడు. నీ జీవిత ఆంతర్యమును ఎరిగిన దేవుడు నిన్ను బాగు చేయడానికి ఇష్టపడతాడు. సరిచేయబడదాం. ఒక మాట, ఈ మాట చెప్పి నేను ముగిస్తూ ఉన్నా. నేటి ఆధునిక సాంఘిక శాస్త్ర డిజిటల్ టెక్ ప్రపంచంలో టాప్ మోస్ట్ ఐక్యూ కలిగిన ఒక వ్యక్తి ఇలా చెప్పాడు, జీసస్ ఈజ్ కమింగ్ సూన్. యేసుక్రీస్తు త్వరగా రాబోతూ ఉన్నాడు అని ప్రపంచానికి ఒక మెసేజ్ ఇచ్చాడు, ప్రపంచానికి ఒక సందేశాన్ని ఇచ్చాడు. యేసుక్రీస్తు త్వరగా రాబోతూ ఉన్నాడు. నేటి ఆధునిక యుద్ధాలన్నీ కూడా యేసుక్రీస్తు రాకడ కొరకు సెట్ అవుతూ ఉన్నాయి. ప్రపంచం ఇలా చెబుతూ ఉన్నాను, ప్రపంచ గ్రామం అయ్యింది నేటి ఇంటర్నెట్ వ్యవస్థ, ఏఐ టెక్నాలజీ.
చాలామంది ఉద్యోగాలు కూడా బయటకు వస్తున్న కారణం ఏంటంటే ప్రపంచ గ్రామం అయ్యింది. అది ఇంకా దగ్గరకు అవుతూ ఉంది. మన డాటా అంతకుండా ఈ టెక్నాలజీ ఏఐ చేతుల్లో కనిపిస్తూ ఉంది. మన బ్రతుకులు మనకి స్వేచ్ఛ లేకుండా అయిపోయాయి. మనకు కలిగిన బ్యాగ్, ఉదాహరణ ఒక మాట చెబుతా, మన బ్యాగ్లో ఒక 5 లక్షలు ఉన్నాయనుకోండి, ఒకే రోజు 5 లక్షలు తీసుకోవటానికి లేకుండా పోయింది. మనతో ఏటీఎం ఉంటుంది, మన డబ్బులే, కానీ మన డబ్బుల పైన నియంత్రణ ప్రభుత్వం. ఇలాగా మన జీవితాల్లో మనకు తెలియకుండా కొన్నిటిపైన నియంత్రణ ప్రభుత్వం విధించింది. ఇవన్నీ కూడా రాబోతున్న అంత్యక్రీస్తు పాలనకు సిద్ధమవుతూ ఉన్నాయి. అదే సందర్భంలో యేసుక్రీస్తు వచ్చి సార్వత్రిక సంఘాన్ని తీసుకుపోవటానికి కూడా అతి త్వరలోనే మధ్యాకాశానికి వస్తూ ఉన్నాడు. అతి త్వరలోనే మధ్యాకాశానికి వస్తాడు. నా ఆశ, నా కోరిక ఒకటే, ఏంటి అంటే, ప్రభువా నేను మరణించకూడదని ప్రార్థన చేస్తాను. ఆశ, దేవుడు పిలిస్తే ఇప్పుడే వెళ్ళిపోతాను అనుకోండి, అది సంగతి కదా. ఆశ ఏమిటి? మరణించకుండా ఉండాలి. మరణించకుండా ఉండాలంటే శాశ్వతంగా బ్రతకాలని దాని ఉద్దేశం కాదు. నీవు రావాలి, నేను ఇట్లే నీతో వెళ్ళిపోవాలి, మరణం రుచి చూడకుండా నీతో కొనిపోబడాలి, మార్పు చెంది మహిమ శరీరాన్ని ధరించాలా. అయ్యా నేను బ్రతికినప్పుడే నీవు వచ్చేయి. టు బీ ప్రిపేర్డ్, సిద్ధపాటు కలిగి ఈ మాటలు కూడా చెప్పగలిగితే ఎలా ఉంటుంది చెప్పండి? నీ చెప్పగలుగుతావా? యేసుక్రీస్తు అతి త్వరలోనే రాబోతూ ఉన్నాడు. సార్వత్రిక సంఘం ప్రభువుని ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉంది. సువార్తను నమ్మి దేవుడు సువార్త ద్వారా నిన్ను నన్ను పిలుస్తూ ఉన్నాడు. ఒక రోజున మన కట్టుకునే నివాసాలు కలిగిన వస్తువాహనాలన్నీ, మన కార్లన్నీ, మన ఇండ్లన్నీ, మన బంగారాన్ని వదిలిపెట్టిపోతాం. మహిమ శరీరాన్ని దాల్చుకోవటానికి, మహిమలో ప్రభుత్వం ఉండటానికి రోజులు సమీపమయ్యాయి. అందుకని మరొకసారి చెబుతా ఉన్నాను, మారు మనసు పొందండి, యేసుక్రీస్తును రక్షకుడికి అంగీకరించండి, ఆయన కొరకు బ్రతకండి. నేడో రేపో సమీపమైంది ఆయన రాకడ సమీపమైంది. కాబట్టి ఆయన కొరకు మనం ఎదురు చూస్తూ నమ్మకంగా జీవించడానికి భక్తిని సాధన చేద్దాం, భక్తిని ప్రాక్టీస్ చేద్దాం. కాబట్టి అంటే అబద్ధం మాట్లాడకూడదు, ఎస్ దాన్ని సాధన చేద్దాం. ఎక్కడొచ్చినా మోహం చూపు చూడకూడదు, హృదయంలో చెడు తలంపులు రాకూడదు. ఎస్ నేను నమ్మకంగా బ్రతకాలి. ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు నా సంభాషణ శ్రేష్టమైన పదజాలంతోనే ఉండాలి. వాడు వీడు అది ఇది ఈ పదాలు ఏమి రాకుండా జాగ్రత్త పడాలి. ఇది ప్రాక్టీస్. దేవుని భక్తిని, దైవ భక్తిని సాధన చేద్దాం, ప్రాక్టీస్ చేద్దాం, ఆయన కొరకు జీవించడానికి సిద్ధపడదాం. యోవాషు గురించి 3 మాటలు చెప్పాను. 1, యోవాషు దాచబడ్డాడు, మనము మన పిల్లలను దాచుదాం. యోవాషు అభిషేకింపబడిన తర్వాత, కిరీటం ధరించుకున్న తర్వాత చేతిలో గట్టిగా ధర్మశాస్త్రాన్ని కలిగి ఉన్నాడు. 3వదిగా ధర్మశాస్త్రం కలిగి ఉన్నందుకే దేవుని మందిరాన్ని బాగు చేయాలన్న తాత్పర్యం కలిగిన వాడు దేవుని మందిరాన్ని బాగు చేస్తాడు. దేవుని మందిరం దేవుని సంఘమే. వాక్యం ఉంటే సంఘాన్ని సరైన దృక్పథంలో నడిపిస్తాం. అర్థమైంది అనుకుంటున్న కాన్సెప్ట్. వాక్యమే తెలియకపోతే కథలు చెప్పేస్తాను అంతే. విచిత్రం ఏంటంటే మనకు వాక్యం కంటే కథలే చాలా ఇష్టం. అందుకనే బైబిల్లో ఏం రాశాడంటే, అంత్యకాలంలో దుర్బోధకులు కల్పన కథలు బోధించే వాళ్ళు వస్తారని వాక్యమే సెలవిచ్చింది. కాబట్టి మోసపోవద్దు, సత్యం వైపు నిలబడదాం, సత్యం కొరకు సాగుదాం, సత్యం కొరకు బ్రతకటానికి సిద్ధపడదాం. అలా జీవించడానికి, అలా బ్రతకటానికి వాక్యమైన ప్రతి వారికి దేవుడే తన కృపనిచ్చి మహిమ పొందునుగాక. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఏం కార్యాలయం రైట్. అందరూ లేచిబడదే చివరిసారిగా ప్రార్థన చేసి సందేశాన్ని ముగించుకోవటానికి, సహవాసాన్ని ముగించుకోవటానికి మనం సిద్ధపడదాం. అందరూ లేచిబడండి. చివరిసారిగా దైవజనులు ప్రార్థన చేస్తారు. వారి ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ముగించడానికి మనమందరూ కూడా సిద్ధపడదాం.